జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పులివెందుల ఒంటిమిట్టలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పులివెందులలో ఉదయం 9 గంటల వరకు 35% పోలింగ్ నమోదైంది. ఒంటిమిట్టలో ఉదయం 9 గంటల వరకు 27% పోలింగ్ నమోదైంది. ఇవాళ ఉదయం అరెస్ట్ చేసిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఎర్రగుంట్ల పీఎస్ కు తరలించారు. అయితే ఎర్రగుంట్ల పీఎస్ నుంచి బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. మరోవైపు పులివెందుల మండలం కనంపల్లిలో ఓటర్లు ధర్నాకు దిగారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ ధర్నా చేస్తున్నారు. పోలింగ్ బూత్ లోకి అనుమతించాలని పోలీసుల కాళ్లు పట్టుకుని మొక్కారు ఓటర్లు. మనం పోదాం. మనం పోదాం. మనం పోదాం. జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పులివెందుల ఒంటిమిట్టలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పులివెందులలో ఉదయం 9 గంటల వరకు 35% పోలింగ్ నమోదైంది. ఒంటిమిట్టలో ఉదయం 9 గంటల వరకు 27% పోలింగ్ నమోదైంది. ఇవాళ ఉదయం అరెస్ట్ చేసిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఎర్రగుంట్ల పీఎస్ కు తరలించారు. అయితే ఎర్రగుంట్ల పీఎస్ నుంచి బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. మరోవైపు పులివెందుల మండలం కనంపల్లిలో ఓటర్లు ధర్నాకు దిగారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ ధర్నా చేస్తున్నారు. పోలింగ్ బూత్ లోకి అనుమతించాలని పోలీసుల కాళ్లు పట్టుకుని మొక్కారు ఓటర్లు. పులివెందుల మొట్నూతలపల్లిలో దారిని అడ్డగించారు టీడీపీ కార్యకర్తలు. పోలింగ్ బూత్ కి 2 కిలోమీటర్ల ముందే వాహనాలు ఆపి దాడులు చేస్తున్నారు. ఊరి బయటే వాహనాలను తనిఖీ చేసి వెనక్కి పంపుతున్నారు.